సికింద్రాబాద్ లో ఆగస్టు 2-3 తేదీలో ప్రతిష్టాత్మకంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహించనున్నారు. బోనాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సమావేశానికి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖ, విద్యుత్ అధికారులతో పాటు డెక్కన్ మానవ సమితి, ఆర్య సమాజ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. జాతర రోజు అమ్మవారికి సమర్పించే చేనేత చీరను ఎమ్మెల్యే తలసాని ప్రారంభించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాల జాతర నెక్స్ట్ వీక్ 2వ తారీఖు 3వ తారీఖున జరిగేటువంటి జాతర ఆశేష జనావాహిని మధ్యన 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర రాబోతుంది. కాబట్టి ఈరోజు అధికారులు, స్థానికులు, దక్కన్ మానవ సేవా సమితి పెద్దలు, ఆర్య సమాజ్ పెద్దలు, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, అధికారులతో కోఆర్డినేషన్తోనే ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లక్షలాదిగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి బోనాలు కానివ్వండి, తొట్టెలు కానివ్వండి, పలారపండ ఊరేగింపులు కానివ్వండి, భవిష్యవాణి రంగం కార్యక్రమం, అపారి ఊరేగింపు అంగరంగ వైభవంగా లక్షలాది మంది సమక్షంలో జరుగుతుంది. మీ మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తమై ఈరోజు ప్రపంచంలో కూడా బోనాల పండుగ చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దయగల్ల తల్లి. ఆ రోజు కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతుంటే మరి ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని పోయి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కలారా వ్యాధి తగ్గితే ఇక్కడనే మేము అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామని 200 సంవత్సరాల క్రితం ఆ వ్యాధి తగ్గిన తర్వాత ప్రతిష్ఠ చేసుకోవడం, ఆ తర్వాత జరిగేటువంటి బోనాల జాతర. అయితే ఈ బోనాల జాతరలో మేము అమ్మవారిని కోరుకునేది ఎలినోవా మూలాన రాష్ట్రంలో వర్షాలు లేక రైతాంగము, ప్రజలందరూ అల్లకల్లోలంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈసారి బోనాల జాతర మంచిగా జరిగి అమ్మవారి ఆశీస్సులు లభించి సుభిక్షంగా వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం.